అండి అందరికీ ఈరోజు టాపిక్ వచ్చి అలంకారాలు. అలంకారాలు రెండు రకాలు. ఒకటి శబ్ద అలంకారము, ఇంకొకటి అర్థ అలంకారాలు. శబ్ద అలంకారాలు మనకు 6 రకాలు. వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, యమక అలంకారము, అంత్యానుప్రాస అలంకారము మరియు ముక్తపదగ్రస్త అలంకారము. ఇందులో మొదటిది వృత్యానుప్రాస అలంకారము. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు పద్యంలో లేదా వాక్యంలో పదే పదే ఆవృతం అవుతూ ఉంటే వాటిని వృత్యానుప్రాస అలంకారము అంటారు. అంటే ఒక పద్య పాదంలో కానీ లేదా ఏదైనా ఒక వాక్యంలో కానీ ఒకే హల్లు, ఆ హల్లు మనకు ఆ గుణితంలో ఏదైనా కావచ్చు అన్నమాట. అది మనకు మరలా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. వృత్యము తిరిగి తిరిగి వస్తుంది, సో అది గుడ్డు గుర్తు అనమాట. వృత్యము అనేది తిరిగి తిరిగి మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. ఉదాహరణ, పిల్లను గ్రోవి సవ్వడుల సమ్ములమై. ఇక్కడ సా అనే అక్షరం రిపీట్ అవుతూ ఉంది. అండ్ ము మై ఈ రెండు కూడా మనకు రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది వృత్యానుప్రాస అలంకారము. తర్వాత ఇంకోటి, వీరు పొమ్మను వారు కాదు పొగబెట్టువారు. ఇందులో ఏవి మనకు రిపీట్ అవుతుంది? రు రు రు. తర్వాత పో పో ఈ రెండు మనకు రిపీట్ అవుతూ ఉన్నాయి. అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కదానికి మళ్ళీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక షార్ట్కట్ గుడ్డి గుర్తులలాగా నేను మీకు చెప్తానండి. నెక్స్ట్ వచ్చి చేకానుప్రాస అలంకారము. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము. పద్యంలో కానీ గద్యంలో కానీ అర్థభేదం కలిగిన రెండు హల్లుల జంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారము అవుతుంది. పద్యపాదంలో కానీ గద్యంలో అంటే ఒక వాక్యంలో కానీ అర్థభేదం అంటే మీనింగ్ డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఏముండాలి మనకు? మీనింగ్ డిఫరెంట్గా ఉంటే అది మనకి ఏమవుతుంది? చేకానుప్రాస అలంకారం. ఇక్కడ ఒక ఉదాహరణ, కందర్ప దర్పధముల వంటి సుందర దరహాస వదనము. ఇక్కడ కందర్పలో దర్ప అంటే మన్మధుడు, దర్పదము అంటే గర్వము. కానీ ఇక్కడ మనకి దర్ప అనేది వెంటనే రిపీట్ అవుతూ ఉంది. ప్లస్ మీనింగ్ వచ్చి ఈ రెండింటికి డిఫరెంట్గా ఉంది, చూసారు. నెక్స్ట్ ఇక్కడ కూడా ధర సుందరల మరి ధర. సో దీనికి వేరు, ఈ మీనింగ్ వేరు, ఈ మీనింగ్ వేరు. ఓకేనా? సో ఇది మనకు కాకుండా ఎక్కువగా మనం దీనే రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంది కాబట్టి దీనికి మనం ఇది ప్రియారిటీ ఇస్తాం. సో కందర్ప దర్పదములు ఇవి రెండు కూడా డిఫరెంట్ మీనింగ్ మనకు ఇస్తున్నాయి కాబట్టి, అందులో పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారము. పద్యంలో కానీ గద్యంలో కానీ అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం ఉంటే ఆ పదాలు లాటానుప్రాస అలంకారంలో ఉంటాయి. అంటే ఆ పదాలు కూడా వెంటనే రావాలా, వెంటనే ఉంటాయి కాబట్టి ఏముంటుంది? మీనింగ్ అయితే సేమ్గా ఉంటాయి, బట్ దానికి తాత్పర్యము అంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే అర్థభేదం అంటే డిఫరెంట్ మీనింగ్ అట్లా అనుకోకుండా మీనింగ్ సేమ్గా ఉంటాయి కానీ తాత్పర్య భేదం మనకు ఇన్ఫర్మేషన్ మనకు డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఉదాహరణ చూస్తే, హరిని కనుగొను రాజులు. ఇక్కడ రాజులు రెండింటికి కూడా మీనింగ్ సేమే, బట్ ఏం డిఫరెంట్ అవుతా ఉంది అంటే హరిని కనుగొను రాజులు. ఎవరైతే హరిని తెలుసుకుంటారో అంటే ఆయన ఎవరైతే స్మరించుకుంటారో, ఎవరైతే పూజించుకుంటారో అది ఒక్కొక్క మీనింగ్. ఆ రాజులే రాజులు. ఇంకోటి, కమలాక్షి నర్చించు కరములు. కమలాక్షులు అంటే హరి, ఓకే, శ్రీనాథుడు. ఆయనని అర్చించే చేతులు. కరములనగా చేతులే. మీనింగ్ అయితే సేమ్గా ఉంది కానీ
ఈ మొత్తం ఈ సెంటెన్స్కి వచ్చేసరికి టోటల్ మీనింగ్ ఏమైపోతుంది, వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమైపోతుంది అంటే డిఫరెంట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ యమక అలంకారం. 2 కన్నా ఎక్కువ హల్లులు మరలా మరలా అర్థభేదంతో పునరావృతం అవుతాయి. 2 కన్నా ఎక్కువ హల్లులు మరలా మరలా, ఇక్కడ పక్క పక్కనే అని మనకి ఇలా అర్థభేదంతో డిఫరెంట్ మీనింగ్తో రిపీట్ అవుతాయి అంటున్నారు. ఉదాహరణ, మన సుభద్ర మనసు భద్రమయ్యను. మన సుభద్ర, ఇక్కడ మన అనేది ఒకటి, సుభద్ర ఒకటి, మనసు ఒకటి, భద్రమయ్యను ఒకటి. అంటే మన సుభద్ర అంటే మన సుభద్ర యొక్క మనసు, మన సుభద్ర యొక్క మనసు ఎలా అయింది, భద్రమయ్యను అంటే జాగరూకత ఉండడం. సో డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయన్నమాట. సో ఇంకొకటి ఏమంటే, లేమా ధనుజుల గెలవగా లేమా నీవేల కడిగి పారజూచు. సో ఇక్కడ కూడా మనకు చూడండి వర్డ్స్, ఆ 2 లెటర్స్ ఉన్న వర్డ్స్ అయితే మనకు రిపీట్ అయ్యింది, అర్థమైందా, కానీ డిఫరెంట్ మీనింగ్ అయితే మనకు ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి అంత్యానుప్రాస అలంకారాలు. వాక్యంలో కానీ పద్యంలో కానీ చివర ఒక పదం పునరావృతం అవుతూ ఉంటే, అంటే ఒక పద్యపాదంలో కానీ లేదంటే వాక్యంలో కానీ లాస్ట్లో చివరన ఉండే ఒక పదం, ఇక్కడ లెటర్ కాదు, ఒక హల్లు కాదు అడుగుతూ ఉన్నారు, ఒక పదం ఏమవుతుంది, రిపీట్ అవుతూ ఉంటే, రావోయి నేస్తం విడిచిపెట్టు చాదస్తం. ఇక్కడ ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. ఇది ఒక కవిత అయితే నేనేం చేస్తాను అంటే పక్క పక్కనే రాస్తున్నాను అనమాట, ప్లేస్ సరిపోదని. రావోయి నేస్తం స్తం విడిచిపెట్టు ఛాదస్తం. సో ఇది ఒక పదము, ఇది ఒక పదం, ఒకే పదమే ఏమవుతోంది, రిపీట్ అవుతూ ఉంది. ఎక్కడ, చివరలో, ఎండింగ్. ఇంకొకటి, భాగవతమున భక్తి భారతమున యుక్తి. ఇది కూడా మనం ఒకదాని కింద ఒకటి రాసుకుంటే తీ తీ ఏమవుతోంది, రిపీట్ అవుతుంది. ఎక్కడ, చివరలో. నెక్స్ట్ ఇంకొకటి ముక్తపద గ్రస్త అలంకారము. విడిచిన పదం పునరావృతం అయితే, అంటే ముక్తము అంటే ఏమి, విడిచడం, గ్రస్తము అంటే ఏమి, గ్రహించడం. ఏదైతే లాస్ట్లో ఎండ్ అవుతుందో ఆ పదం మళ్ళీ ఫస్ట్కి రావడం. ఇది ఎక్కడండి, అదిగదిగో మేడ, మేడ పక్కన నీడ, నీడలో ఉన్నది దూడ. ఇక్కడ ఎండింగ్ ఏమైపోయింది, మేడ, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, మళ్ళీ స్టార్టింగ్ అయింది, దీంతోనే మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ నీడ ఎండ్ అయింది, మళ్ళీ దీంతోనే ఏమైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవి మనకేమంటే శబ్ద అలంకారాలు. ఇప్పుడు అంతా ఒక టిక్యులాగా చెప్పేస్తాను చూడండి. వృత్యము రిపీట్ అవుతూ ఉంటే, ఏదైనా ఒక హల్లు మనకు అది రిపీట్ అవుతూ ఉంది అంటే అది వృత్యానుప్రాస అలంకారం. చేకాను లాటాను రెండిటికి డిఫరెంట్ ఏమంటే, పక్క పక్కనే మనకు ఉంటాయి హల్లుల జంట, అంటే ఒక పదం పక్క పక్కనే ఉంటాయి కానీ డిఫరెంట్ మీనింగ్ వస్తాయి. ఓకే, పక్క పక్కనే ఉంటాయి కానీ సేమ్ మీనింగ్ ఉంటాయి. పక్క పక్కనే ఉండి సేమ్ మీనింగ్ ఉందనుకో, సేమ్ మీనింగ్ ఉంటే లాట్ సేమ్, గుర్తేమి, లాట్ సేమ్. ఇంకోటి ఏముంటుంది, చేకాను డిఫరెంట్. లాట్ సేమ్, చేకు డిఫరెంట్. ఓకే, లాటు సేమ్, చేకు డిఫరెంట్. ఇది మనకు కోడ్ ఈ రెండింటికి మనకి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాసే మూమెంట్లో, ఆ సమయంలో, ఆ ఫాస్ట్నెస్లో మనకు వెంటనే ఫ్లాష్ కావాలంటే కాస్త టైం పడుతుంది. సో అందుకే ఏం చేయాలంటే మనకు కొన్ని పదాలకి మీనింగ్ అయితే తెలిసి ఉండాలండి, లేదంటే కష్టం. సో కానీ గుర్తులు ఏమంటే సేమ్ మీనింగ్ ఉంటే లాటు సేమ్, చేకు డిఫరెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి యమకం. ఏమైపోతుంది, రిపీటెడ్ అవుతూ ఉంటే, అది యాడన్నా కానీ ఒక పదం ఏం కావాలా, ఒక పదం లేదా హల్లులు మనకు హల్లులు
ఒక హల్లు రిపీట్ అయ్యింది అది ఒక దాంట్లో ఎక్కువ మనకు ఒకే అక్షరమే ఎక్కువగా రిపీట్ అయ్యింది అంటే అంటే ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, ఎన్నైనా కావచ్చు, అవి ఉంటే వృత్యం అవుతుంది. కానీ యమకంలో ఏమవుతుందంటే అవి కూడా అంతేలే. బట్ ఏమంటే ఇక్కడ మనం జంట తీసుకుంటామండి. నేను ఇక్కడ జంట అని రాయలేదు. జంట తీసుకుంటే మనకు హల్లులు జంట అయిందంటే ఇది రిపీటెడ్ అవుతూ ఉంది అంటే అది మనకు యమకము రిపీటెడ్, యమకం కూడా రిపీటెడ్. నెక్స్ట్ అంత్యానుప్రాస. చివర మనకు రిపీట్ అవుతూ ఉంటే, చివర పదము రిపీట్ అవుతూ ఉంటే అంత్యం చివర. ముక్తం ఇడిచిపెట్టిండేది మళ్ళీ వస్తుంది, లాస్ట్ది మళ్ళీ ఫస్ట్కి రావడం, లాస్ట్ది మళ్ళీ ఫస్ట్కి వస్తూ ఉంటే అదేమైపోతుంది ముక్తపద గ్రస్త అలంకారం. సో మీకు ఇది నచ్చిందేంటి? ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ ఆస్క్ మీ, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. థ్యాంక్ యూ.